హలో పొంగనూరులో ఈ శనివారం స్పెషల్ మన పొంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మీకు తెలియని విషయాలను మీతో పంచుకుందామని వచ్చేసాను. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1817లో పొంగనూరు పాలకులైనటువంటి సుగుటూరు ఉమ్మడి చిక్కరాయ యశ్వంత బహదూర్ మరియు ఇమ్మడి శంకర్రాయలు నిర్మించారు. ఈ దేవాలయంలోని మూల విరాట్ను శ్రీ తిరుమల స్వామివారిని పోలి ఉండేలాగా అయితే రూపొందించారు. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు. స్వామివారితో పాటు ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారు మరియు సత్యనారాయణ స్వామివారు అయితే కొలువై ఉన్నారు. ఈ దేవాలయానికి ఎదురుగా మనకు ఒక కోనేరు అయితే ఉంది. ఈ కోనేరును 17వ శతాబ్దంలో నిర్మించడం అయితే జరిగింది. దీనిని స్కంద పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకు ఒక చేత బావి కూడా ఉంది. ఈ చేత బావి పూర్వం మన పొంగనూరు వాళ్ళందరికీ మంచినీటిని అయితే అందించేదంట. ఈ కోనేరును అమరశిల్పి జక్కన గారి మనుమడైతే ఒక్క రోజులో నిర్మించారని అయితే ప్రతీతి ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ కొలువైనటువంటి శిలా శాసనాల ద్వారా అయితే తెలుస్తాయి. ఈ ఆలయాన్ని ప్రస్తుతం టీటీడీ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. తిరుమలలో శ్రీవారికి జరిగే అన్ని సేవలు ఇక్కడైతే జరుగుతాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ స్వామివారి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనకు ఎంత టెన్షన్స్ లో ఉన్న ఒక పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది. దీంట్లో వెనకున్న సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫాలో పొంగనూరు.